హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో, మనకి ఎస్ఎస్సికి గానీ, బ్యాంకింగ్‌కి గానీ ఎవ్రీ ఇయర్ ఎలా అయితే జాబ్ క్యాలెండర్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుందో, సేమ్ అలాగే గత 2 సంవత్సరాల నుంచి రైల్వే ఎగ్జామ్‌కి కూడా మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తూ, దాంట్లో నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా జాబ్ రిక్రూట్‌మెంట్ అనేది జరుగుతా వస్తుంది. అండ్ 2025లో కూడా డిఫరెంట్ పోస్ట్‌లకి సంబంధించిన వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయినాయి. ఇప్పుడు మనకి 2026లో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. గ్రూప్ డీకి సంబంధించి గానీ, జేఈకి సంబంధించి గానీ, ఏఎల్‌పీ, ఎన్‌టీపీసీ, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఇలా నంబర్ ఆఫ్ ఏవైతే డిఫరెంట్ జాబ్స్ అనేవి రైల్వే ప్రొఫైల్‌కి సంబంధించి ఉన్నాయో, వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మనకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్‌తో రాబోతున్నాయి. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్‌ని కరెక్ట్‌గా మీకు ఏ జాబ్ ప్రొఫైల్ అనేది అనుకుంటున్నారో దానికి సంబంధించి తెలుసుకొని స్టార్ట్ చేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకి పాత్ ఈజీ అవుతుంది. అండ్ ఈ జాబ్స్‌కి సంబంధించి గానీ, సిలబస్‌కి సంబంధించి గానీ, లేకపోతే పేపర్ మోడల్ అనేది ఎలా ఉంటది? వీటన్నిటి మీద చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇలాంటి డౌట్స్‌ని క్లియర్ చేయడానికే మన ఐఏసీలో ఎవ్రీ సండే కూడా అవేర్‌నెస్ సెషన్ అనేది జరుగుతుంది. కావాలంటే మీరు దానికి అటెండ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చూసుకున్నట్టయితే ఈ రైల్వేకి సంబంధించి మన ఐఏసీఈ బ్రాంచెస్‌లో ఎవ్రీ బ్రాంచ్‌లో కూడా ఎవ్రీ వీక్ ప్రతి మండే ఒక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. తెలుగు మీడియంలో ఉంటుంది. దాంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. స్టడీ మెటీరియల్‌తో పాటుగా మీకు టెస్ట్ అనే దాన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్‌కి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా మీకు స్పెషల్ సెషన్స్ కావచ్చు, అలాగే నెక్స్ట్ మెటీరియల్ కావచ్చు, అలాగే డౌట్స్ క్లారిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా వీటి గురించి తెలుసుకోవాలనుకున్నా ఈ కింది స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.